హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 కోట్ల మంది రైతులకు వచ్చే నెలలో శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2025 జూన్ నాటికి 2,000 రూపాయలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇది ఈ పథకం ద్వారా రైతులకు అందుతున్న 20వ విడత ఆర్థిక సహాయం. చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినా జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి విడత డబ్బు 2,000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 ఫిబ్రవరి 24న బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రయోజనాన్ని అందుకున్నారు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయిన 2,000 రూపాయలు ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా ఈ నిబంధన పాటించాలని స్పష్టంగా తెలియజేశారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే 2,000 రూపాయలు మొత్తం రైతు ఖాతాలో జమ కాదు. అంతేకాదు, రైతులు తమ భూమి రికార్డులు సరిచూసుకోవాలి. బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ ముఖ్యమైన పనులు పూర్తి కాకపోతే రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. రైతులు తమ ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా పీఎం కిసాన్ అఫీషియల్ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. హోమ్ పేజ్లో కనిపించే ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేయాలి. సెర్చ్పై క్లిక్ చేసి ఆ తర్వాత ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఈ పద్ధతి మీకు కష్టంగా కనిపిస్తే రైతులు బయోమెట్రిక్ ఈవైసీ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని కూడా విజిట్ చేయొచ్చు. తదుపరి విడత డబ్బులకు తెలుసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్ళి బెనిఫిషియరీ లిస్ట్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి. ఆపై గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. మీ ప్రాంతంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవచ్చు. ఒకవేళ రైతుకు డబ్బు అందకపోయినా లేదా లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువ దరఖాస్తులు ఉండటం, తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం, బ్యాంకు ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయి ఉండటం వంటి సమస్యలు ఉంటాయి. అలాగే ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాకు లింక్ కాకపోయినా, తప్పుడు బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చినా ఆర్థిక సాయం అందదు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ వివరాల్లో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పథకానికి అర్హులైన కేటగిరీల కింద ఉన్న రైతులకు డబ్బు అందదు. పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటివరకు 19 విడతల్లో అర్హులైన రైతులకు 38,000 రూపాయలు విడుదల చేసింది. ప్రతి ఏటా 4 నెలలకు 2,000 రూపాయలు చొప్పున రైతులకు 3 విడతల్లో 6,000 రూపాయలు అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.